మయూ మయూ డాడీ చూసినా అవుతుంది. తీయగుందా లేదా మమ్మీ చెప్పుకుతుందా బావ అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు, నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నా. సో మయూకాకి ఫ్లవర్స్ తో స్నానం చేపించడానికి అయితే రెడీ అయిపోయినాము అండ్ చాలా ఎక్సైటింగ్ గా ఉంది. వీళ్ళు చీరలు కట్టుకొని బయటికి వచ్చేసరికి 5 అవుతుంది టైము. ఈమె మేకప్ వేసుకునికే చూడండి బ్రష్ చేయడం అని అంటుంది. వీళ్ళ పని బాగుంది నిజంగా. అవి సోఫానా ఏందనుకుంటున్నారు. వంటలు చేస్తా ఉన్నారు. ఇందేమో ఏం పని లేక జస్ట్ వచ్చి నిలబడ్డది అట్లా. హై టు ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఆల్మోస్ట్ 3 years తర్వాత మళ్ళీ మన ఇంట్లో అన్నప్రసన్న జరుగుతుంది. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ అమ్మ వర్క్ చేసుకుంటుంది అండ్ చిన్ని వర్క్ చేసుకుంటుంది అండ్ జగతి ఏమో పరిగెడతా ఉంది పొద్దున్నే లేచి. అండ్ ఈగర్లీ వెయిటింగ్తో చిన్ని ముగ్గులు వేసుకుంటా ఉంది ఎవరెవరు వస్తారు ఆ ఫంక్షన్ కానీ. ఇక్కడే ప్రశాంతంగా ఏ టెన్షన్ లేకుండా పడుకున్నారు. గుడ్ మార్నింగ్ మయూకా. గుడ్ మార్నింగ్ నానా. ఈరోజు నీకు అన్నప్రసన్న కదా, తింటావా? ఓమైంది 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 ఆమ్ తింటావా ఈరోజు? ఇట్లా స్మైల్. ఓకే, మయూక అయితే లేచింది. సో ఇక పనులన్నీ ఫాస్ట్గా రెడీ చేయాలి. ఇప్పుడు అందరు ఆగమాగం ఉన్నారు. ఎవరెవరో స్టార్ట్ అవుతున్నారు అందరు మనోళ్ళు. మయూక గెటప్ మీరు చూడండి, అంటే ఇట్లా హ్యాండ్ టైట్గా ఇస్తే లెగుస్తుంది చూడండి. గెటప్ మైక్. అదిగో 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 అదిగో. వద్దులే వద్దులే పడుకో. అంటే తినడానికి రెడీ 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 చిన్న పాప రెడీ. మయూక నిద్ర లేవంగానే నాయన వచ్చేసి మయూకని ఎత్తుకెళ్ళిపోయి బెడ్రూమ్లో డైలీ ఒక 1 hour ఆడుకుంటారు అట్లా. ఎత్తుకో జగతి, ఎత్తుకున్నావా? అరే అమ్మ కావాలంటుందా? ఆమె అడగలే కదా. ఏ స్మైల్. చిన్ని చూడండి ముగ్గేసిన అని చెప్పేసి వాళ్ళ అత్తమ్మని తోలుకొని వచ్చి నా ముగ్గు చూడు ఎట్లుందని అడుగుతుంది. చూపించిన కాదు కాదు మమ్మీ, ముగ్గు బాగుంటే పిలుచుకొచ్చి మరి చూపిస్తారా మమ్మీ? అంటే మంచిగా ఉందా లేదని. ఇదేం ఆనందం అమ్మాయిలకు అర్థం కాదు అసలు. మళ్ళీ ఒకసారి చూడండి ముగ్గు చాలా బాగుందమ్మా, సూపర్. అండ్ ఎంత చిన్న డెకరేషన్ వేద్దామన్నా సరే 10,000 దాకా ఖర్చు అవుతుందని ఇట్లా క్లాత్తో డెకరేషన్ చేసిన జస్ట్ 1,500 రూపీస్తో. సో మీరు కూడా ఇట్లా సింపుల్గా చేసుకోండి, ఏదన్నా అకేషన్స్ ఉన్నప్పుడు చాలా బాగుంటుంది క్యూట్గా చూడడానికి. అండ్ ఇక్కడ అత్తమ్మనేమో ఆ ఫ్లవర్స్ అన్నీ రెడీ చేసి పెట్టేస్తుంది. ఎవరు పనిలో వాళ్ళు ఉన్నారు. జగతి చూడండి ఫోన్ చూసుకుంటా ఫుడ్ తింటుంది. జగతి జగతి జగతికి చెవులు వినిపించట్లే. ఏమైందమ్మా? నువ్వు అన్ని బ్లౌజులు పట్టుకొని తిరుగుతున్నావు, రెడీ అవుతున్నావా? వద్దేది నీవెందుకమ్మా? అంటే వద్దేది నీకు వచ్చింది అంటున్నావా? అంటే ఇప్పుడు కోడలు నా అంత లాగా ఉందని అంటున్నావు అంతే కదా? సరేలే, మంచిదే లేపా. వైట్ చీరనా? వీళ్ళు చీరలు కట్టుకొని బయటికి వచ్చేసరికి 5 అవుతుంది టైము. 1 o'clock చేయమన్నాడు. వీళ్ళు ఎన్నో రెడీ అవుతారో చూడాలి. సిరి పనిలో సిరి ఉంది. అది మేకప్ది కదా. ఈమె మేకప్ వేసుకునికే చూడండి బ్రష్ చేయడం అని అంటుంది. వాళ్ళేమో రెడీ ఇంకా అయిపోయింది. ఇంక నేను లేదు, మేకప్ వేయడానికి ఆమె రెడీ అవుతుంది ఇప్పుడు. ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. సిరి ఏమో ఇవన్నీ సెట్ చేయడానికి చూస్తుంది ప్లేట్స్లలో. బనానాలు, మేకప్, తర్వాత ఇంకేం కావాలి సిరిని? కత్తి కావాలా? అమౌంట్ చూసిరా, ఫస్ట్ అమౌంట్ కావాలి ఎందుకంటే లేడీస్ కదా, అమౌంట్ కావాలి. అమ్మాయి ఏమో ఎత్తుకుతుంది. ఏం కావాలమ్మా? దొరికిందా నీకు? ఓకే, రెడీ చెయ్యి. వీళ్ళ పని బాగుంది నిజంగా. ఎట్లా ఆడుతున్నారు చూడండి. అవి సోఫానా ఏందనుకుంటున్నారు మీరు? మయూక స్నానానికి అయితే రెడీ అయిపోయింది విత్ ఫ్లవర్స్తో. వీళ్ళ అమ్మమ్మ నాన్నమ్మ ఇద్దరు కలిసి మన మయూకకి స్నానం చేపిస్తున్నారు ఇప్పుడు. సో మయూకకి ఫ్లవర్స్తో స్నానం చేపించడానికి అయితే రెడీ అయిపోయినాము అండ్ చాలా ఎక్సైటింగ్గా ఉంది, కొంచెం భయంగా కూడా ఉంది.
అంటే పుసుక్కున ఆ టబ్బులో పడిపోతుందేమో అని భయం వేసింది. సూపర్ కూర్చోబెట్టాం అట్లా మెల్లగా. స్మైల్. మా అమ్మ అత్తమ్మ ఇద్దరు కలిసి చేపిస్తున్నారు. స్నానం అయిపోయిందండి ఇది. మయూకకి అయితే పట్టీలు ఇంకా గోల్డ్ రింగ్స్ చైన్స్ ఇంకా డ్రెస్ అయితే ఆ రోజు చాలా ఆటోమేటిక్గా అయిపోయింది. అండ్ ఈ ఉగ్గు గిన్నె వచ్చేసి జగతిది, మళ్ళీ మయూకకి యూజ్ అయ్యింది. డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, అంటే తొందరగా దొరికినా చాలా మంచిది దొరికిందనమాట. మయూక చేప పిల్లలు కదా అన్నట్టుంది. మయూక లోషన్ పెట్టుకుంటున్నావా? స్మైల్. నోరు పప్పులాగా తెచ్చింది. ఆనందపడుతుంది తిందాం ఈరోజు అని. చెప్పు. పట్టుకోవునా? పట్టుగా ఉంది. రే 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 ఎక్కడ మయూక. ఓ వచ్చింది మయూక. మెల్లగా పెట్టిందు. అదే మరి. ఏ మైక్ సూపర్ మైక్. మయూకన్ అయితే రెడీ చేసే బిజీలో ఉన్నాం మేమంతా, ఏమేమి పెట్టాలి ఎట్లా రెడీ చేయాలని చెప్పేసి. అంతే కూల్గా ఉన్నాడు ఆయన. ఓకే ఓకే. సో ఇక్కడేమో వీళ్ళు వంటలు చేస్తూ ఉన్నారు. అమ్మ, అత్తమ్మ, అక్క. ఇందేమో ఏం పని లేక జస్ట్ వచ్చి నిలబడ్డది అట్లా. చూడ్డం కాదు, ఇందేమన్నా చెయ్యాలి. ఉడుకుడుకు అయితే తింటావా? మొత్తానికైతే ఇంకా పూజ స్టార్ట్ చేసినాం. గౌరమ్మని పెట్టేసి పువ్వులు పళ్ళు స్వీట్స్ అన్నీ పెట్టేసి పూజ అయితే స్టార్ట్ చేసినాము. పూజ స్టార్ట్ చేసిన తర్వాత చాలా బాగుంటుంది. మయూక ఏం పట్టుకున్నది అనేది మిస్ అవ్వకుండా చూడండి వీడియో అంతా. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇదంతా. అంటే అమ్మాయిలు ఉంటేనే ఇంట్లో అంతా కలకల ఉంటుంది. అంతమంది వస్తారని అనుకోలేదు, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా అందరు అటెండ్ అయినాం. సో చాలా మంచిగా అనిపించింది. జంగే పూజయామి. ఓం జగద్వల్లభాయ నమః. జానుని పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా దాని తర్వాత పిల్లలు అయితే వెయిటింగ్ స్వీట్స్ కోసం. అండ్ మాకు హారతి కూడా ఇచ్చేసింది అనమాట రాణి చిన్నమ్మ. అండ్ ఇంకా ఏంటంటే జగతి అయితే ఒక్క దగ్గర ఉండట్లేదు, ఎంత అల్లరి చేస్తుంది చూడండి. ఇంకా గోల్డ్ రింగ్తో అయితే మయూకకి అన్నప్రసన్న స్టార్ట్ అయ్యింది. సో నేనైతే చాలా ఎగ్జైట్గా ఉన్నాను. మయూ టేస్ట్ తెలుస్తలేదు నాకు. దానికి తీయగుందా లేదా షుగర్ చుక్కుతుందా? అది కొంచెం బెల్లం వేయాలి. ఓకే జొల్లు బేబీ. అవి అచ్చుడు మయూ అచ్చుడు ఎట్లుంది టేస్ట్? బాగుందా? కారం అవుతుందంట. నవ్వుతుంది, బాగుందంట. డాడీ చూసినా అవుతుంది. స్మైల్. మమ్మీ అంతంత పెట్టద్దు, కొంచెం ఇట్లా జస్ట్ ఇట్లా ఇట్లా అంటే చాలు. హాయ్ బాగుందా?
సో ఫస్ట్ బావ నేనైతే తినిపించేసినాం అండ్ జగతితో చిన్న చిన్న చేతులతో వాళ్ళ చెల్లికి అయితే తినిపిస్తుంది. సో జగతి కూడా కొంచెం ఏంటి ఇదంతా కొత్త కొత్తగా అనిపిస్తుంది. అండ్ బావ అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు, నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నా. అండ్ మా యొక్క కూడా ఫుడ్ ఫస్ట్ టైం టేస్ట్ చేస్తుంది కాబట్టి ఇంకొంచెం పెడితే బాగుండు అన్నట్టు చూస్తుంది. అండ్ నెక్స్ట్ మామయ్య అత్తమ్మ ఇద్దరు కూడా పెట్టారు. కొంచెం తక్కువ పెట్టు అత్తమ్మ, మళ్ళీ ఎక్కువ పెట్టకు అని చెప్తున్నాను అనమాట నేను. ఫస్ట్ పాప ఉన్నా సరే ఇక్కడ మా అమ్మ పెడుతుంది. మా అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఇక నాన్న అయితే రాలేదు, అమ్మ వచ్చినందుకు హ్యాపీ. అండ్ రాణి చిన్నమ్మ కూడా పెట్టేసింది. నెక్స్ట్ శాంతక్క, అందరు చాలా హ్యాపీగా ఉన్నారు. ఈమె మా సంగీత అక్క అనమాట. ఇంకా నెక్స్ట్ సిరి వచ్చేసింది. సిరి అయితే పొద్దున్నే వచ్చేసింది. అండ్ సాంబా అన్నయ్య చాలా మంచిగా అనిపించింది. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయడం. తులసి వచ్చింది. నెక్స్ట్ మీరు స్కిప్ చేయకండి, నెక్స్ట్ చాలా బాగుంటుంది. తులసి ఇందు కూడా పెట్టారు ఈసారి, లాస్ట్ టైం పెట్టలేదు జగతికి. అండ్ నెక్స్ట్ అయితే ఏం పట్టుకుంది అనేది ఎగ్జైట్మెంట్తో ఉండండి. మయూ మయూ అమౌంట్ నెక్స్ట్ అరే కత్తి సైడ్ పోతున్నా మమ్మీ. అయ్యో కత్తి గోల్డ్ నేను పండుకున్నది. మొత్తానికి తల కిందికి వెళ్ళి పడుకుంది. సో ఫైనల్లీ డిస్ట్ అయితే తీసిన తర్వాత ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ చేసినాం. అండ్ చాలా హ్యాపీగా అనిపించింది. పప్పన్నం అండ్ వంకాయ ఆలు చేసుకున్నాం అనమాట. అవ్వదేమో అనుకున్నా కానీ చాలా హ్యాపీగా అయిపోయింది. అటెంప్ట్ అవ్వరేమో, ఎవరు వర్క్స్లో ఉన్నారనుకున్నా. బట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కూడా మా యొక్కని బ్లెస్ చేయండి, ఆరోగ్యంతో హ్యాపీగా ఉండాలని చెప్పేసి. సో అందరికీ బాయ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.